పహల్గాం ఉగ్రవాద దాడికి భారతదేశం సైనిక ప్రతిస్పందన అయిన ఆపరేషన్ సింధూర్ గురించి తాజా పరిణామాలు ఇక్కడ ఉన్నాయి. ఆపరేషన్ అవలోకనం. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ఖచ్చితమైన దాడులను నిర్వహించింది. జైషె మొహమ్మద్ మరియు లష్కరే తోయిబా వంటి గ్రూపులను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆపరేషన్లో క్షిపణి మరియు డ్రోన్ దాడులు జరిగాయి. 9 ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేశాయి. ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలు రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్లను ప్రకటించాయి. కీలకమైన స్థావరాలలో భద్రతను తీవ్రతరం చేశాయి. అదేవిధంగా నాసిక్ వంటి నగరాలు కీలక స్థావరాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఆస్పత్రులను హై అలర్ట్లో ఉంచాయి. 12,000 పడకలను సిద్ధం చేశాయి మరియు వెంటిలేటర్ల లభ్యతను నిర్ధారించాయి. గ్వాలియర్లో ఆస్పత్రులు అత్యవసర గుర్తింపు కోసం రెడ్ క్రాస్ చిహ్నాలతో పైకప్పులను గుర్తించాయి. రాజకీయ ప్రతిచర్యలు. దేశీయ విమర్శలు. ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ జాతీయ మనస్తత్వాన్ని మార్చివేసిందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకీకృత విధానాన్ని నొక్కి చెప్పిందని అన్నారు. అంతర్జాతీయ దృక్పథం. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారతదేశంతో శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రాంతీయ స్థిరత్వం యొక్క విస్తృత ప్రయోజనాలను హైలైట్ చేశారు. గౌరవించడానికి కాన్పూర్ రాష్ట్ర ప్రథమ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సంస్థ జాతీయ సేవ పట్ల నిబద్ధతను నొక్కి చెప్పింది. రాబోయే ఐపీఎల్ ఫైనల్. జూన్ 3న జరిగే ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలో ఆపరేషన్ సింధూర్ హీరోలకు నివాళులు అర్పిస్తారు. ఇందులో సైనిక బ్యాండ్ ప్రదర్శనలు మరియు భారత సైన్యం, నేవీ మరియు వైమానిక దళ అధిపతులు హాజరు కానున్నారు. బీఎస్ఎఫ్ గౌరవం. సరిహద్దును ధైర్యంగా రక్షించిన మహిళా అధికారులు మరియు అమరవీరులైన సిబ్బందిని గౌరవిస్తూ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉన్న ఒక పోస్టుకు సింధూర్ అని పేరు పెట్టాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యోచిస్తోంది. అంతర్జాతీయ ప్రతినిధి బృందం. ఎంపీ సుప్రియా సులే నేతృత్వంలోని అఖిలపక్ష భారత ప్రతినిధి బృందం దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్లోని భారతీయ సమాజంతో కలిసి పహల్గాం ఉగ్రవాద దాడి ప్రభావాన్ని చర్చించి ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచవ్యాప్త అవగాహన అవసరాన్ని నొక్కి చెప్పింది.